కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు రవాణా చేయడంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రంగంలోకి దిగారు. రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్లాయనే దానిపై మంత్రి ఆరా తీస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారుల విధులకు ఆటంకం కలిగించిన దానిపై ఇప్పటికే కేసు నమోదైంది. దాంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ద్వారంపూడిపైన చర్చ జరుగుతోంది. గతంలో జనసేన నేతలను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్లో ద్వారంపూడి పేరు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు అక్రమంగా తరలించడం, జనసేన కార్యకర్తల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇలా అన్ని రకాల కోణాల్లో కూడా ద్వారంపూడి ఉచ్చు బిగిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి వివిధ రకాల అక్రమాలు కూడా ఒక్కోటిగా బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంటున్నట్టు తెలుస్తోంది. ద్వారంపూడి కోసం కూడా అరెస్టుకి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలను అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఏంటి పరిస్థితి? చందు, ప్రస్తుతం రోజు రోజుకి ద్వారంపూడికి ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో ఆయన చేసినటువంటి అరాచకాలకి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే తొలుత తన అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి నిర్మాణాన్ని అక్రమంగా కడుతూ ఉంటే కూల్చివేత దగ్గర అధికారులకి అడ్డు తగిలి పూర్తిగా కూడా వాళ్ళ విధులకి ఆటంకం కలిగించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరుడు బల్ల సూరిబాబు, మరొక 24 మందిని కలిపి మొత్తం మీద నిన్న కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు విధులకి ఆటంకం కలిగించారంటూ కేసు అయితే నమోదు చేశారు. 2010/2024గా కేసు సంఖ్య అయితే ప్రస్తుతం కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 24 మందిపై కూడా ప్రభుత్వ అధికారుల అలాగే సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు అంటూ ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా తొలుత ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే గడిచిన వారం క్రితం తన అక్రమ బియ్యం వ్యాపారం ఏదైతే రేషన్ బియ్యం అంతా కూడా ఇతర దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకి ఎక్స్పోర్ట్ రూపంలో తన అనుచరులు వివిధ రకాల కంపెనీలతో, ముఖ్యంగా సరళ ఎంటర్ప్రైజెస్ అవ్వచ్చు, షాన్ ఎంటర్ప్రైజెస్ అవ్వచ్చు, అశోక్ ఇంటర్నేషనల్ అవ్వచ్చు, అలాగే విశ్వప్రియ అవ్వచ్చు, ముఖ్యంగా ఇటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కలిపి కాకినాడ పోర్టు నుంచి యథేచ్ఛగా గడిచిన 5 సంవత్సరాల్లోనే విపరీతంగా ముఖ్యంగా కోట్లాది రూపాయల బియ్యాన్ని పూర్తి స్థాయిలో ఇతర దేశాలకి అక్రమంగా రవాణా చేశారు. దానికి ప్రధాన కారకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అతని అనుచరులు గొడవలన్నింటి మీద రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి విజిలెన్స్ దాడులు చేసి చాలా విలువైన అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకుని పూర్తిగా కూడా సీజ్ చేశారు. వాటికి ఏదైతే గతంలో 8 కంపెనీలకు సంబంధించి ఈ గొడవన్స్ అన్నింటిని సీజ్ చేయడం, ఆ కంపెనీలన్నింటికి కూడా నోటీసులు ఇచ్చారు. వాటికి తగిన వివరణ కూడా ఇవ్వాలని చెప్పారు. కేవలం 6A కేసులు మాత్రమే నమోదు చేయకుండా పూర్తి స్థాయిలో క్రిమినల్ చర్యలు కూడా, దీనికి అందరికీ బాధ్యత ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీని తెర వెనక ఎవరున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక గ్రీన్ ఛానల్ పెట్టుకుని పూర్తి స్థాయిలో ఈ అక్రమ దందా కొనసాగించడానికి అసలు కారకులు ఎవరు, వీటన్నిటిని కూడా పరిశోధించే పనిలో ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే చాలా డేటా అంతా కలెక్ట్ చేశారు. దీనికి ప్రధాన కారకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నేను ఇక్కడ జరుగుతున్నటువంటి దందా చూసి ఆశ్చర్యం వేసింది, విస్తుపోయానంటూ కూడా స్వయంగా వెల్లడించారు. ఖచ్చితంగా దాని మీద కూడా కేసులు అయితే నమోదు చేస్తారు. ఇక అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పుడు కూల్చివేత, తన అనుచరులు కూల్చివేతతో 2వ ఘట్టానికి కేసు నమోదైంది. ఇక మిగిలింది పూర్తిగా కూడా తాజాగా ఇంకొక ఘటన. నిన్న ఏదైతే వాకలపూడి గ్రామీణానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఒక చర్చిని ఆనుకున్నటువంటి 4.5 ఎకరాల స్థలాన్ని పూర్తిగా కూడా కడప నుంచి ఏదైతే అక్కడి నుంచి వచ్చినటువంటి ద్వారంపూడి అనుచరులు పూర్తి స్థాయిలో ఆ స్థలాన్ని 2 సంవత్సరాల క్రితమే ఆక్యుపై చేశారు. చుట్టూ ప్రహారీ గోడ కూడా నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు దాన్ని నిన్నటి రోజు ఏదైతే ఆ స్థలం సంబంధించిన ముఖ్యంగా
25 మంది కలిపి దాన్ని కొనుక్కున్న నేపథ్యంలో అక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలనే పరిస్థితుల్లో ఇది మాది అంటూ కూడా అక్రమంగా ఆక్రమించేస్తే పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు, వాళ్ళపై ఫిర్యాదు చేసినా సరే పట్టించుకున్న నాదులు లేడు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల కనుసనలోనే పూర్తిగా ఎటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. అయితే నిన్న అందరూ ఒక్కటే పూర్తిగా కూడా ఆ స్థలంలోకి వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గోడల్ని జేసీబీతో సహా కూలగొట్టి ఐకమత్యంగా ఉంటే దాని పవర్ ఎలా ఉంటుందో అని చూపించారు. దానికి బలం చేకూరుస్తూ కూటమి నాయకులు కూడా వాళ్ళు సపోర్ట్ చేయడంతో వెనకాల పూర్తి స్థాయిలో వాళ్ళ స్థలాన్ని వాళ్ళు మళ్ళీ చేజిక్కించుకున్నారు. వారాహి సంక్షేమ సంఘం అని కూడా దానికి పేరు పెట్టుకుని ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి అయితే పూనుకున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి అదే స్థలంలో తిష్ట వేసి కూర్చుంటూ పగలో రాత్రి అనక అక్కడే ఉంటూ చుట్టుపక్కల ఏదైతే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా దీన్ని 2.5 సంవత్సరాల పాటు కొంత హేయమైన చర్యగా ఉన్నారు. దీనికి కారణం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు దానిపై కూడా ఫిర్యాదు నమోదు చేసుకుని ఇప్పుడు గోడ కూలగొట్టి అట్టి తర్వాత గతంలో ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేని కారణంగా ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేయండి బాధితులందరినీ కూడా అని చెప్పి కూటమి నాయకులు కూడా ప్రస్తుతం సిద్ధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం దానిపై కూడా కేసు నమోదయ్యే పరిస్థితి. మరొక వైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొంత తమ్ముడికి సంబంధించినంత వరకు వీరభద్రారెడ్డికి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ అని రొయ్యల కర్మాగారం ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ పేరిట ఏదైతే గురజనాపల్లిలో ఉందో అదంతా కూడా పూర్తిగా అక్రమ కట్టడం, పూర్తిగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి నియమ నిబంధనలు, ఎందుకంటే పొల్యూషన్ పూర్తిగా కూడా రొయ్యల ప్రాసెసింగ్ కెమికల్తో చేస్తూ ఉంటారు. ఆ రొయ్యల్ని శుభ్రం చేసే కెమికల్స్ వాడతారు, వాటిని యథేచ్ఛగా పంటకాలలో వదిలేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా నాశనం అయిపోయి అలాగే త్రాగునీరు కూడా కలుషితం అయిపోయిన పరిస్థితులు, ఆ నీటిని తాగి పూర్తిగా కూడా చాలామంది వివిధ రోగాల బారిన పడుతున్న పరిస్థితుల్లో అక్కడ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి ఒకవేళ ఉన్నా కూడా ఈ ఏదైతే కెమికల్ తో వచ్చినటువంటి వాటితో కలవడం వల్ల పూర్తిగా త్రాగునీరు కూడా లేకుండా ఆ ప్రాంతాల్లో ఇతర మంచినీటి ట్యాంకులపైనే మినరల్ వాటర్ పైన ఆధారవలసిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఇది గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా భారీ స్థాయిలో అక్కడ ప్రాసెసింగ్ జరుగుతోంది, ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ సంబంధించి నాణ్యత ప్రమాణాలు కానీ కాలుష్య కారకాలని ఎక్కడా కూడా గాలిలో కానీ నీటిలో కానీ వదలకూడదని కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా తొంగలో తొక్కి యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళు ముందు నుంచి కొనసాగిస్తున్న తరుణంలో ప్రస్తుతం వాటికి కూడా నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సమాధానం చెప్పాలన్నారు. అక్కడ కూడా కట్టడాలకు సంబంధించి పూర్తిగా ఎక్కడ నిబంధనలు పాటించలేదంటూ కూడా కాకినాడకు సంబంధించి మున్సిపల్ అధికారులు అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 రోజులు అయింది. ఇంకొక 10 రోజుల్లో సరైన సమాధానం రాకపోతే పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ తొలగింపుకు కానీ లేదంటే ఫ్యాక్టరీ సీజ్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో అధికారులకి ఇప్పుడు అవకాశం అయితే దొక్కింది. పూర్తిగా కూడా ద్వారంపూడి టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన సైనికుల్ని వీర మహిళల్ని సైతం తన అనుచరులు తాను కూడా దాడి చేసి కొట్టిన సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల్లో జరిగినట్టు అవమానాన్ని ఖచ్చితంగా కూడా ఇప్పుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వచ్చారు. నీ ఆధారాలతో సహా నిన్ను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తాను, నీ అవినీతి సామ్రాజ్యాన్ని గోడలు బద్దలు కొడతానంటూ కూడా ఆయన గతంలో వారాహి సందర్భంగా చెప్పారు, ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికలకు చివరి రోజు ప్రచార సమయం రోజు కూడా ఎక్కువగా ఇప్పటివరకు తిట్టాను నేను, ఇన్ని చాలా విమర్శలు చేశాను నేను, అయినా సరే నీలో మార్పు రాలేదు, ఇక నువ్వు మారవు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇకపై నీపై నా పోరాటం అయితే ఆగదు ఇక మీదట అని చెప్పారు. తర్వాత అనూహ్యంగా కూటమి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్కి పూర్తిగా కూడా బాధ్యతలు అప్పగించి ఒక మంత్రిని ప్రత్యేకించి సివిల్ సప్లైస్ అంది. ఎందుకంటే ఆయన అవినీతి అంతా కూడా రేషన్ బియ్యం చుట్టూ తిరుగుతూ ఉంది, అతని అనుచరులు కూడా ఉన్నాయని ఒక ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడి నుంచే ప్రస్థానం ఏదైతే మంత్రి పతనం మాజీ ఎమ్మెల్యే పతనం ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా అందరూ మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ద్వారంపూడికి సంబంధించి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే, ఎందుకంటే కబ్జాల పర్వం అతను కానీ అతని అనుచరులు కానీ పూర్తిగా అన్ని చోట్ల ల్యాండ్ కబ్జాలకి ఎక్కువగా తెరలేపారు. ఇప్పుడు ఒక్కొక్కరు బాధితులు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని సంఘటనలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. వీటన్నిటికీ మూలకారకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటూ ప్రస్తుతం వాళ్ళని మీమ్స్ కూడా ట్రోల్స్ కూడా చేస్తున్న పరిస్థితి. ద్వారంపూడిని ద్వారాలు బంద్ అయిపోయాయి, ఇక్కడ నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని మెసేజ్లు కూడా పెడుతున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా ద్వారంపూడికి ఇక పూర్తి అన్ని ద్వారాలు మూసిపోయి అరెస్టు తప్పదు అని కూడా ఒకవైపు ఆయన అనుచరులు కూడా కొంతమంది ఇప్పటికే పరారైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ద్వారంపూడి సిటీలో ఉన్నా సరే అరెస్ట్కి ఈ కేసులన్నింటి మీద ప్రస్తుతం అరెస్ట్ చేస్తారా అన్న ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తుంది. ఏదేమైనా ఒక్కొక్కటి బయటపడుతున్న తరుణంలో అన్ని ద్వారాలు ద్వారంపూడికి మూసిపోయాయని
ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతోంది చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.